నిజం తెలుసుకోవడం మన అందరి బాధ్యత. రేవంత్ అన్న మేటి గొప్ప లాయర్లను పెట్టి ఈ కేసుని వాదించి ప్రభుత్వం గెలిచేలా చూశారు. మీ అందరికీ ఒక విషయం తెలుసా? 2 కోట్లకు అమ్మిన భూమిని ప్రైవేట్ సంస్థకి ఈరోజు 20,000 కోట్ల విలువ గల ఆస్తి. అది 20,000 కోట్ల ఆస్తి మన ప్రభుత్వం గెలిచింది. ఇప్పుడు చెప్పండి, ఆ భూమి ఎవరిది? ప్రభుత్వాందే కదా. ఇప్పుడు ఆ భూమి ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం గెలవకపోయినా మనల్ని తిట్టేవారు. ఈ చాతగాని ప్రభుత్వం 20,000 కోట్ల ఆస్తి పోగొట్టిందని చెప్పి ఇదే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తాయి. ప్రజలు ఈ ప్రతిపక్షాలు చేస్తున్న ఈ లొల్లిలో మీరు పడకండి. మన జీవితాలు మార్చుకోవాలంటే గొప్ప గొప్ప పనులు కావాలి. మీరు అంటారు పర్యావరణం ఖరాబ్ అవుతుంది అని. మీరు ఎప్పుడన్నా చెరువుల పక్కన కడుతుంటే ఇల్లు కట్టించారు కానీ ఎప్పుడన్నా ఆపిర్రా? మీ జోబులు నింపుకొని ఇల్లు కట్టించారని ఎప్పుడన్నా ఆపిర్రా? ఆపిన ఒకే ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. చెరువులు కాపాడిండు. ఇప్పుడెలా ఖరాబ్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? ప్రచారం అది మన ఆస్తి. మీరు ఎప్పుడైతే ఈ ప్రతిపక్షాల ట్రాప్లో పడకుండా మీకు నిజాలు తెలిస్తే అది చాలు, మీరే మద్దతు పలుకుతారు. ప్రభుత్వానికి అండగా ఉండండి. మూగజీవులకు ఏమీ కాదు.